వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మళ్ళీ మొదలు కాబోతున్నాయి. ఇవి వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు గత అసెంబ్లీ సెషన్లో కూడా అవే కీలకాంశంగా ఉన్నాయి. ఈసారి కూడా మళ్ళీ అవే కీలకాంశం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా రేపటి నుంచి అసెంబ్లీలో చర్చలో సమాధానం చెప్తామంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. దీంతోపాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం, రుణమాఫీ సవ్యంగా జరగలేదని చెప్పడం, ఆ రెండు అంశాలను ఎంచుకుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రైతు భరోసాని రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి 10,000 ఇచ్చే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 15,000కు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దానికి సంబంధించిన విధి విధానాలు చర్చించేందుకు ఈ అసెంబ్లీ సెషన్స్ని వాడుకోవాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అందులో బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది అంటే 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకే ఇవ్వాలి, అంతకు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీగా కనిపిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ ఏం చెప్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా పంట పండించకపోయినా గతంలో రైతు బంధు ఇచ్చింది. అయితే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వద్దంటుంది. దీనికి మరి బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది? ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే అప్పులకు సంబంధించి రేపటి నుంచి అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఈరోజు ఆల్రెడీ చెప్పేశారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలు తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా చెప్పి ఉన్నాను. మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు, మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటాను, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం. రైట్ నాగేశ్వర్ గారు, ఏడాది పాలన అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా చాలా గ్యారంటీలు హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. అంటే దాదాపు 400 వరకు హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి, అందులో చాలా అమలు కాలేదు. ఇప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తాము చేయలేకపోతున్నామని చెప్పుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అదే సమయంలో 50,000 కోట్లు అప్పులు చేశామని బట్టి విక్రమార్క గారు స్వయంగా అంగీకరించారు. అందులో 60,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే కట్టామని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఈ గ్యారెంటీలు అమలు అవుతాయా 4 ఏళ్లలో? వీళ్ళు చెప్పేది ఆ అప్పులను సాకుగా చూపించి ఇంకా 4 ఏళ్ళు కూడా ఇలానే జరిగిపోతుందా పాలన? ఏం జరగబోతుంది? ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మొత్తం హామీలు అమలు చేయదు. మీకు కేసీఆర్ ప్రభుత్వం 2018లో మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది, అమలైందా? అవును. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అమలు చేశారా? సో అమలు చేయని ఎప్పుడు ఉంటాయి, ఏ ప్రభుత్వానికి ఉంటాయి. కొన్ని హామీలు ఇవన్నీ కూడా తీసుకొస్తారు. కేసీఆర్ చెప్పాడు ఇప్పటికీ, నేను దళిత బంధు చెప్పలేదు, అవును, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటివి చెప్పకుండా దళిత బంధు సో ఇవన్నీ చెప్తారు. అది ఏ పార్టీకైనా అలా ఉంటుంది. ఒకటి. 2, అసెంబ్లీకి వచ్చేవరకు ఏమవుతుందంటే ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అనే నరేటివ్ను అపోజిషన్ బిల్డ్ చేస్తుంది. అవును. సో సహజంగానే ఇప్పుడు రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు రైతు బంధు వచ్చింది, ఇప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేయలేదంటున్నా, అంతకుముందు లేదు అది. అండ్ అలాగే మీకు దళితులకు 3 ఎకరాల భూమి అంటే అంతకుముందు లేదు. ఇదేమో ఆల్రెడీ ప్రజలు ఎంజాయ్ చేసిన బెనిఫిట్. ప్రజలు ఎంజాయ్ చేసిన బెనిఫిట్ అమలు కాకపోవడం వేరు, ప్రజలకు ఇచ్చిన కొత్త హామీ అమలు కాకపోవడం వేరు. అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ రైతు బంధు మేము ఇచ్చాం చూడు, రైతు భరోసా కాంగ్రెస్ ఇస్తలేదు, 10,000 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామన్నారు కానీ ఇస్తలేరు అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో అందువల్ల ఎప్పుడైతే ప్రతిపక్షము ప్రభుత్వ హామీలు అమలు కాలేదు
అనే నరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారం ఉన్న వాళ్ళు మేము చేస్తాము అని చెప్పడంతో పాటు మేము ఇంకో ఇది చేసాం, మహిళలకు ఉచిత రవాణా అమలు చేసాం, రైతు రుణమాఫీ ఇంకో ఇన్ని వేల కోట్లు అమలు చేశాం అని చెప్తూ ఇక మిగిలినవి కూడా అమలు చేయబడడానికి కారణం ఏం కాదు, ప్రభుత్వం చేసే గత ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆర్థిక వారసత్వం, ఎకనామిక్ లెగసీ. ఇప్పుడు మీకు నిన్న రేవంత్ రెడ్డి మీకు రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము సర్ప్లస్తో కేసీఆర్ చేతిలో పెట్టాం, మాకు అప్పులతో కేసీఆర్ మాకు చేతిలో పెట్టాడని. అంటే 2014లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో కేసీఆర్కి పెడితే అని. సో అందువల్ల ఖచ్చితంగా అధికారంలో ఉన్నవారు తాము చేసినవి చెప్పడమే కాకుండా చేయకపోవటానికి కూడా కారణం తాము కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఖచ్చితంగా రెండు పార్టీల్లో కూడా అది ఒక ప్రధానమైన అంశంగా ముందుకు ఉంటుంది. నాగేశ్వర్ గారు, నేను అంటుంది ఏంటంటే ఏడాది కాలంగా ఈ అప్పుల చర్చ నడుస్తుంది, ఇంకా 4 ఏళ్ళు కూడా ఇదే చర్చ అని అప్పులకు సంబంధించి. ఆటోమేటిక్ ఇప్పుడు అప్పుల చర్చ వల్ల దీనికి ఏంటంటే హామీలు కొన్ని అమలైనా అమలు కాకపోయినా ప్రజలకు ఇంకో మా తప్పు లేదని చెప్పడానికి ఉపయోగపడదు. డబ్బులు లేవు, రియాలిటీ ఏంటంటే డబ్బులు లేవు. డబ్బులు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ఏమో తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా, జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. మీకు దాదాపు 2,74,000 కోట్లేమో జగన్ బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 5 లక్షల కోట్లు కావాలి, 5 ఏళ్ళు మినిమం 1,00,000 కోట్లు కావాలి. సో ఆటోమేటిక్ గా ఇచ్చిన హామీలు ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఇచ్చిన దానికన్నా రివైజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ కాంగ్రెస్ చెప్పింది. సో ఆటోమేటిక్ గా ఆర్థిక భారమేమో చాలా ఎక్కువ ఉంటుంది, అమలు చేయడం అనేది సంక్లిష్టంగా మారుతుంది. అమలు చేయనప్పుడు ప్రజల్లో అసంతృప్తి అనివార్యమవుతుంది. సో ఆ అసంతృప్తిని బయటపడాలి అంటే ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఉండే మరొక బలమైన ఆయుధం ఏంటంటే గత ప్రభుత్వ నిర్వాహకము. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా 10 ఏళ్ళుగా అదే చెప్తాడు కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది వచ్చేసిందని. సో అందువల్ల ఇది ఇక్కడ అక్కడానికి కాదు, ఎవరు అధికారంలో ఉన్నా తాము చెప్పబోయే నరేటివ్కు బలం చేకూర్చడానికి గత ప్రభుత్వాల్లో జరిగిన దాన్ని చెప్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ 70 ఏళ్ళ పాలన గురించి చెప్తున్నాను, అందులో కాంగ్రెసే కాదు ఈవెన్ వాజ్పేయి పాలన కూడా ఉంది అలా. సో అందువల్ల ఎవరికి అనుకూలమైన నరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తూనే ఉంటారు. నాగేశ్వర్ గారు, ఇక్కడ అప్పుల అంశం ఒకటి పక్కన పెడితే, రెండోది ఈ సమావేశాల్లో ఇప్పుడు భట్టి గారు అన్నది విన్నాం మనం, అప్పులతో అసెట్స్ క్రియేట్ చేసామనేది బీఆర్ఎస్ వాదన, అప్పులతో తిన్నారు వాళ్ళే దోచుకున్నారు అనేది భట్టి గారి వాదన, వాళ్ళ అప్పులు కట్టేందుకు మేము అప్పులు చేస్తున్నాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఈ అప్పులు కంటిన్యూ అవడమేనా ఇక? అంతే మరి, ఇక వేరే ఇంకో మార్గం. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టామని బీఆర్ఎస్ చెప్తుంది. కాళేశ్వరం అనేది ఒక తలకు మించిన భారము, అసలు అది కాళేశ్వరం కడితే కుంగిపోయింది అనేది కాంగ్రెస్ చెప్తుంది. రియాలిటీ ఏంటంటే తలకు మించిన అప్పులు అయితే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమం పేరిట ఉచిత పథకాలకు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. అలాగే అభివృద్ధి పేరిట ప్రాజెక్టులు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ మీకు ఇవాళ రేపు ఆదాయం వచ్చేది ఎవరికి ఎక్కడ. ఇదివరకు ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేసి 10,000 20,000 లంచం తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని 1,000 కోట్ల కానప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు 50,000 కోట్లు అనుకోండి, 20,000 కోట్లు ఏది 50,000 కోట్లు చేసామనుకోండి, ఏముంటే ఒకటేసారి 30,000 కోట్లు వస్తాయి కదా. సో ఇప్పుడు ఎన్నికలు మనకు ఒక్కటి అర్థం కావాలి కళ్యాణ్, ప్రజలు 1,000, 2,000, 3,000 తీసుకుని ఓట్లు వేస్తే ఎక్కడికి వస్తాయి డబ్బులు? చెట్లు కాస్తే ఎక్కడ అధికార రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మనీ ప్లాంట్లకి వెళ్ళి వస్తాయా? సో ఇప్పుడు నీకు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 1,00,000 ఓట్లు ఉంటాయి మినిమం. ఇప్పుడైతే అవేర్నెస్ పెరిగి ధర్నాలు కూడా చేస్తాను, మాకు డబ్బులు ఎందుకు ఇస్తారు, డబ్బులు ఇవ్వకుండా ఓటేయమని బాయ్కాట్ కూడా చేస్తున్నారు, చైతన్యం ఎక్కువైపోయింది. సో 2 లక్షల మందికి మీకు 1,000 రూపాయలు ఇస్తే 20 కోట్లు, 2,000 ఇస్తే 40 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాక ఇది కేవలం డబ్బులు పంచడానికే. మళ్ళీ మీకు 4 రోజులు ఎన్నికల ప్రచారం, 5 ఏళ్ల రాజకీయ యాక్టివిటీకి డబ్బులు. సో ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? 50 కోట్లు తెలుగునాట. ఈ 50 కోట్లు కావాలి, నెక్స్ట్ 50 కోట్లు సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్కు. అంటే 100 కోట్లు ఇది లెజిటిమేట్ గా కనబడుతుంది రాజకీయ నాయకులకు. ఇప్పుడు ఇది కాక ఇంకా అడ్డగులుగా సంపాదించే గుణం ఉంటుంది. ఎన్నికలు వస్తే డబ్బులు ఇవన్నీ ఇప్పుడు వ్యవస్థను ప్రజల నుంచి రావాల్సిందే కదా. రైట్ నాగేశ్వర్ గారు, ఈ సమావేశాల్లో కీలకంగా రైతు భరోసా మనం ఇంతకుముందు అనుకున్నట్టు, అంటే రైతు బంధు ఇంతకుముందు అందరికి ఇచ్చేశారు. అసలు ల్యాండ్ అతని పేరు మీద ఉంటే 10,000 అతని అకౌంట్లో పడింది ఎకరానికి. అయితే ఈసారి కొంత దాన్ని 5 ఎకరాలకు పెట్టాలా, 10 ఎకరాలకు పెట్టాలా, అంతవరకే ఇవ్వాలి రైతు భరోసా అనే ఒక చర్చ అయితే కొంత ప్రభుత్వంలో ఉంది. దానికి సంబంధించి అసెంబ్లీలోనే చర్చిద్దామని కూడా
రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే ఇలా పెడితే దానివల్ల లాభం ఎక్కువ జరుగుతుంది, ఏది మంచిదని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా లిమిట్స్ ఉండాలి. ఏ స్కీమ్ అయినా అడవులు ఎందుకు ఇవ్వాలి? అవును. కానీ రాజకీయ నాయకుల స్వభావం ఇప్పటి గుర్తు కౌన్సిల్లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టాడు. నేను లేదన్నాను అధ్యక్ష, 40 మార్కులు తెచ్చుకోవడం కష్టంగా ఉన్న విద్యార్థికి మీరు ఫీజు కట్టి ఇంజనీరింగ్ చదివిస్తే వాడు ఎటు కాకుండా అవుతాడు. అలానే మీరు ఇది కేవలం కాలేజీలు పుట్టడానికి కాలేజీలు పెరగడానికి వెనకొస్తాయి. పిల్లలు దేనికి ఉపయోగపడతారు? ఎప్పుడు కూడా మెరిట్ కమ్ మీన్స్ ఉండాలి. అంటే టాలెంట్ ఉండి మెరిట్ ఉండి డబ్బు లేక చదవలేని వాళ్ళకి మీరు సహాయం చేయాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారు లేచి, ప్రొఫెసర్ గారు మేము అందరికీ ఫీజు కడతామంటే మీకెందుకు బాధ అండి అన్నాడు. నాకెందుకు బాధ మధ్య కట్టుకోండి అన్నాం. ఇప్పుడు ఎక్కడైనా రాజకీయాలు ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు విద్యా సంస్థల పేరిట 100 ఎకరాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట 100 ఎకరాలు ఉన్నాయి, కోట్లకు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా మీకు రైతు బంధు కొండలు గుట్టలకు ఉన్నాయి. అసలు రైతు బంధే కాదు, అది యాజమాన్య బంధు. రైతు సంబంధం కౌలు రైతుకు లేదు మళ్ళీ లేదు. సో మన తెలంగాణలో కూడా 30-40% వచ్చింది కౌలు రైతు. మీకు కౌలు రైతుకు లేదు అంటే భూమి దున్నేవాడికి లేదు. మీకు ఎవరికి వస్తుంది? భూమి యజమానికి వస్తుంది. రైతుకు రావడం లేదు. రైతు వేరు, భూమి యజమాని వేరు. అదే బెంచ్ కార్లు, రేంజ్ రోవర్లు వాళ్ళకి వస్తుంది, తోటలు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది న్యాయమా? వాళ్ళ వ్యవసాయంతో సంబంధం లేదు. అసలు రైతు బంధు అంటే ఎందుకు ఇస్తున్నారు? రైతు బంధు అంటే రైతు భరోసా వ్యవసాయం చేసే వాడికి వ్యవసాయం గిట్టుబాటు అవుతలేదు కనుక చేస్తున్నారు. ఇది పంటకు పెట్టుబడి, పంట లేకపోతే పెట్టుబడి ఎక్కడిది? ఇన్పుట్ సబ్సిడీ ప్లేస్ లో అది ఇస్తున్నారు. ఇది పంటకు పెట్టుబడి, క్యాపిటల్ సపోర్ట్ కదా. నువ్వు పంట లేదు ఫీ అంటే కాలేజ్ జరగకుండా ఫీ రీంబర్స్మెంట్ ఉంటుందా? అట్లుంది. నువ్వు హాస్పిటల్ అనారోగ్యం రాకపోయినా ఆరోగ్యశ్రీ ఉంటుందా? ఇది కూడా అంతే కదా. నీకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్ పేషెంట్ అయితే ఆరోగ్యశ్రీ కదా, కాలేజీలో ఏదైనా ఫీ రీయింబర్స్మెంట్ కదా. మరి పంట అయినప్పుడు పంట పెట్టుబడి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పట్టుకొస్తుంది. టీఆర్ఎస్ కూడా ఇబ్బంది ఏమనగలరు? మాట్లాడలేదు, ఏమనలేరు కదా. సమర్థించలేరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కనుక అందరికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వను అంటే సమర్థించలేరు, వ్యతిరేకించలేరు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది మీకు. అందుకే చూడండి, రైతు బంధు, దళిత బంధు, అన్ని పథకాలు అమలైన గ్రామీణ ప్రాంతాల్లోకి బీఆర్ఎస్ రైతు బంధు లేని ఈ పథకాలు పెద్దగా హైదరాబాద్ లో గెలిచింది. డెవలప్మెంట్ వర్కౌట్ అవడమే కాదు, 2 ఎకరాల భూమి ఉండి రైతు బంధు వస్తున్న రైతు 2 ఎకరాలు వస్తున్నది ఆనందపడలే. 20 ఎకరాలకి ఇవ్వడం పట్ల వ్యతిరేకంగా ఓటేశారు. నీకు 65-70% ఈ 5 ఎకరాలు లోపాలే కదా. నీకు వాళ్ళ కళ్ళ ముందు నీకు 50 ఎకరాల్లోనికి వస్తుంటే తనకు వచ్చిన దానికి ఆనందం కన్నా వాడికి వచ్చినందుకు కోపంతో ఓట్లేదు. కరెక్ట్. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఎందుకంటే కేసీఆర్ పదే రావాలని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కోరారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండొద్దు, రండి అంటున్నారు. వస్తాడో రావడం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ప్రజలకు ప్రతినిధి, తెలంగాణలో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలకు నాయకుడు. ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి తన కేంద్రంగా అటాక్ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా అది ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా అటాక్ జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందు కేసీఆర్ ఆ రకంగా ఏకచిత్రాధిపత్యంగా పాలించాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనుభవం మన అందరికి తెలియదా? సో కేసీఆర్ అపోజిషన్ అసలు కనీసం తృణాప్రాయం కూడా భావించలేదు. సో కేసీఆర్ అపోజిషన్ పట్ల ఏ రకంగా వ్యవహరించారో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పట్ల అదే రకంగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే కదా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏ గౌరవం ఇచ్చాడు అసెంబ్లీలో? ఇప్పుడు జగన్మోహన్ నాకు గౌరవం కావాలంటాడు. ఎట్లా వస్తుంది? నువ్వు గౌరవం ఇచ్చావా? నువ్వు ఇవ్వకుండా ఇంకో నీకు రావాలంటే రాదు కదా. సో అందువల్ల తన మీద సెంటర్ గా అటాక్ జరుగుతుంది కనుక కేసీఆర్ రాదలుచుకోలేదు. ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు తన ప్రభుత్వ తప్పులను, తన ప్రభుత్వ వైఫల్యాలను చెప్తూ ఏకలు పెడతారు. అది అప్పులే కాదు, అది కాళేశ్వరం కావచ్చు, అది ప్రతి ఒక్కటి. దానికి తాను సమాధానం చెప్పుకునే పరిస్థితిలో కేసీఆర్ ఉండదలుచుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా డిఫెన్స్ బ్యాట్స్మెన్ కాదు, కేసీఆర్ ఎప్పుడైనా అటాకింగ్ బ్యాట్స్మెన్. అందువల్ల కేసీఆర్ అటాకింగ్ టైం రావాలి. ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిన సమయంలో కేసీఆర్ మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటది అనుకునే సమయంలో కేసీఆర్ వస్తారు.